హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. మేమైతే నైట్ 12 o'clockకి కట్ చేయాల్సిన కేక్ అయితే ఆఫ్టర్నూన్ 12కి అయితే కట్ చేస్తున్నామండి. ఇంకెందుకంటే ఇంకా ఎవరు మేల్కోలేకున్నారండి కాలనీలో. కాబట్టి మేమే ఇంకా ఉన్నంతసేపు ఉన్నాము. 11కి అయితే నిద్ర అలా పట్టేసింది. కాబట్టి ఇంకా నేను లియాజ్ అయితే కేక్ అయితే అలా కట్ చేసాము. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హాయ్ అండి, చూసారు కదా కూల్ కేక్ అయితే నేను మా వాడే కట్ చేసాము. ఇంకా లాస్ట్ టైం అయితే చిన్ని ఉన్నింది, ఈసారి చిన్ని లేదు, మా వాడైతే ఉన్నాడు. మా ఆయన అయితే ఎప్పుడు న్యూ ఇయర్ రోజు అయితే ఉన్నారండి. ఎందుకంటే డ్యూటీ పరంగా వాళ్ళైతే ఎస్పీ సార్ని కలవాలని కర్నూలుకి అయితే వెళ్తుంటారు కదా, సార్ని విషెస్ చేసి రావాలని సిఐ వాళ్ళు వాళ్ళతో పాటు ఈయన కూడా వెళ్ళారు. కాబట్టి ఎప్పుడు ఇలాంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అయితే ఈయన ఉండరు. ఇంకా రాను రాను అందరు కూడా కలవడం తగ్గిపోయిందండి చుట్టుపక్కల కూడా. కాబట్టి సెలబ్రేషన్స్ కూడా అలానే ఉంటుందన్నమాట న్యూ ఇయర్కి మాత్రం. ముందు ముందు బాగా చేసేవాళ్ళం. లాస్ట్ ఇయర్స్ అయితే కొన్ని ఇయర్స్ బాగా ఎంజాయ్ చేసామండి. ఇంక ఇప్పుడు అందరు ఎవరు బిజీలో వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి ఇంకా సెలబ్రేషన్స్ కూడా అంతంత మాత్రమే అనిపిస్తుంది. ఏదైనా అందరూ కలిస్తేనే సందడిగా ఉంటుందన్నమాట. అందులో పిల్లలు కూడా ఒక్కొక్కరుగా తగ్గిపోతున్నారు. కాబట్టి ఇంట్లో మెంబర్స్ ఇంకా అలా జరిగిపోతుంది. ఇంకా ఈ న్యూ ఇయర్ అయితే ఇలా జరిగిందండి. నైట్ 11 o'clock దాకా ఉన్నాము, కానీ కళ్ళు మూతలు పడుతున్నాయన్నమాట. ఎవరైనా అందరు కలిసి మాట్లాడుతూ ఉంటే సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు నిద్ర మేల్కొని. ఎవరు లేనప్పుడు ఇంకా టీవీలో కూడా షోస్ ఏం పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్న షోస్ అయితే రావట్లేదు. ఇంకా సుమా అడ్డా చూస్తూ ఉన్నాము 11 o'clock దాకా. నేను మా చింటూ ఇంకా కళ్ళు అయితే అలా మూతలు పడుతున్నాయి అన్నమాట. ఇంకెందుకులే అన్నట్టు పడుకొనేసాము. ఇంకా 12కి అయితే ఒక 2-3 కాల్స్ అయితే వచ్చాయి అనమాట. ఇంకా అక్కను మా ఆయన డ్యూటీకి నైట్ డ్యూటీకి వెళ్ళినారు. బయట నుంచి ఫోన్ చేస్తున్నారు. కాసేపు అలా విషెస్ చెప్పుకున్నాము, పడుకున్నామండి. ఇంకా కేక్ తీసుకొచ్చాడు ఈయన నిన్న ఈవినింగే. కట్ చేస్తామేమో అన్నట్టు ఇంకా చెప్పాను కదండి, 11 o'clockకే నిద్ర పట్టేసింది బాగా. పడుకొనేసాము. నైట్ 12కి కట్ చేయాల్సింది ఇప్పుడు 12కి కట్ చేసాము చూడండి. డేలో ఎప్పుడైతేనేమి ఇంకా కేక్ కటింగ్ అయితే జరిగిపోయింది. ఇంకా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. అందరూ 2024కి గుడ్ బై చెప్పేసాము ఆల్రెడీ. నైట్ 12 o'clockకే. ఇప్పుడు 25కి అయితే వెల్కమ్ చెప్తున్నాము. అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలనే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు కూడా నా యూట్యూబ్ ఛానల్ ఇంకొంచెం బాగా గ్రో కావాలని బ్లెస్ చేయండి. యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఫ్రెండ్స్ మీరు చేసినట్లయితే తప్పకుండా అది అవుతుందండి. ఎందుకంటే అది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి బ్లెస్ చేయండి నన్నైతే. 2025లో సమీరాస్ లైఫ్ అనే ఛానల్ ఇంకొంచెం బాగా గ్రో అవ్వాలి అనుకున్నట్టు చేరాలి అన్నట్టు బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి. ప్రతి వీడియోని చెప్తున్నాను. ఇదండి హ్యాపీ న్యూ ఇయర్ మినీ వ్లాగ్ అన్నమాట. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. ఇప్పటి నుంచి వీలైనప్పుడంతా నేనైతే వీక్లీ ఒక 3 times అయితే లైవ్కి అటెండ్ కావాలనుకున్నాను. ఎందుకంటే ఎవరైనా కామెంట్ సెక్షన్లో చాలామందికి నా ఛానలే కాదండి వేరే ఛానల్కి కూడా కామెంట్ చేయాలంటే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నమాట. ఎందుకంటే బిజీ షెడ్యూల్, మనం వీడియో ఆన్ చేసి ఏదో ఒక పనుల్లో ఉంటాం. కాబట్టి అది వీలు అవ్వట్లేదని అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి వీక్లీ ఒక 3 times అయితే నేను లైవ్ రావాలనుకుంటున్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నాకు ఏదైనా చెప్పాలంటే మనం లైవ్కి వచ్చి చాట్ చేయొచ్చు. మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నట్లే ఉంటుంది. కాబట్టి లైవ్ అయితే పెట్టాలని ప్లాన్లో ఉన్నానండి. వీక్లీ ఒక 2 or 3 times అయినా పెట్టాలనుకున్నాను. అది మీకు ముందే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను తప్పకుండా. వీలైతే ఈరోజు ఈవినింగ్ కూడా నేను లైవ్కి అయితే రావాలనుకుంటున్నాను. చూడాలి మరి. ఇదండి ఇంతటితో బాయ్ బాయ్.